టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పుబట్టారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి అరెస్టులు చేయడమేంటని నిలదీశారు. తప్పు చేసినట్లు ప్రభుత్వం భావిస్తే చట్ట ప్రకారం నడుచుకోవాలని తేల్చి చెప్పారు. ఇతర టీవీలకు సోషల్ మీడియా కానీ దీనికి లీక్ చేసింది ఎవరు, దాని మీద ఫస్ట్ విచారణ జరుపుకుంటే చాలా మంచిది. దాంతోపాటు ఇవాళ చట్టపరంగా తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాల్సిందే. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. నోటీసులు ఇవ్వడము, దాంతో విచారణ చేయడము, దానిలో చేస్తే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అభ్యంతరపడ్డది. కానీ చట్టపరంగా పోవాలి, ఒక పద్ధతి ప్రకారం పోవాల్సిన అవసరం ఉంది. కానీ అర్ధరాత్రి పోయి తీసుకురావడం అనేది వాళ్ళు టెర్రరిస్టులు కాదు, వాళ్ళు పారిపోయేటోళ్ళు కాదు. కాబట్టి ఇటువంటి విషయంలో మీడియా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీడియా తప్పు చేసినా మేము ఖండిస్తాం, మేము. కానీ ఎవరు తప్పు చేసినా చట్టపరంగా చర్య తీసుకోవడానికి ఎన్టీవీ యాజమాన్యం కూడా వద్దట్లేదు. చౌదరి గారితో మాట్లాడాను. సో తప్పు చేస్తే చౌదరి గారికి సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉంది. యాజమాన్యంతో మాట్లాడి, చౌదరి గారితో మాట్లాడి తప్పు జరిగింది, తప్పుని యాక్షన్ తీసుకుంటాం సార్ అంటే, వద్దు తప్పు మీరు చర్య తీసుకోకండి అనే వ్యక్తి చౌదరి గారు కాదు, నాకు తెలిసైతే. ఇటువంటిప్పుడు నోటీస్ ఇవ్వడమా, లేకపోతే పోలీసుని పిలిపియడమా, అది కానప్పుడు మీరు డోర్ వల్ల కొడతారా, అంత పెద్ద క్రైమ్ జరిగినప్పుడు మీరు జేసీబీలతో మొత్తం కూలగొడతారా, అది మీ ఇష్టం. అది ఎన్టీవీ ఇతర టీవీలకు సోషల్ మీడియా కానీ దీనికి లీక్ చేసింది ఎవరు, దాని మీద ఫస్ట్ విచారణ జరుపుకుంటే చాలా మంచిది. దాంతోపాటు ఇవాళ చట్టపరంగా తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాల్సిందే. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. నోటీసులు ఇవ్వడము, దాంతో విచారణ చేయడము, దానిలో చేస్తే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అభ్యంతరపడ్డది. కానీ చట్టపరంగా పోవాలి, ఒక పద్ధతి ప్రకారం పోవాల్సిన అవసరం ఉంది. కానీ అర్ధరాత్రి పోయి తీసుకురావడం అనేది వాళ్ళు టెర్రరిస్టులు కాదు, వాళ్ళు పారిపోయేటోళ్ళు కాదు. కాబట్టి ఇటువంటి విషయంలో మీడియా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీడియా తప్పు చేసినా మేము ఖండిస్తాం, మేము. కానీ ఎవరు తప్పు చేసినా చట్టపరంగా చర్య తీసుకోవడానికి ఎన్టీవీ యాజమాన్యం కూడా వద్దట్లేదు. చౌదరి గారితో మాట్లాడాను. సో తప్పు చేస్తే చౌదరి గారికి సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉంది. యాజమాన్యంతో మాట్లాడి, చౌదరి గారితో మాట్లాడి తప్పు జరిగింది, తప్పుని యాక్షన్ తీసుకుంటాం సార్ అంటే, వద్దు తప్పు మీరు చర్య తీసుకోకండి అనే వ్యక్తి చౌదరి గారు కాదు, నాకు తెలిసైతే. ఇటువంటిప్పుడు నోటీస్ ఇవ్వడమా, లేకపోతే పోలీసుని పిలిపియడమా, అది కానప్పుడు మీరు డోర్ వల్ల కొడతారా, అంత పెద్ద క్రైమ్ జరిగినప్పుడు మీరు జేసీబీలతో మొత్తం కూలగొడతారా, అది మీ ఇష్టం. అది